వరంగల్ జిల్లాలో మరో మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. చీరతో రేసుకొని చనిపోయారు కానిస్టేబుల్ అర్చన. కాజీపేట దర్గా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్చనకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే విడాకులు తీసుకుంది. కొద్ది రోజులుగా డ్యూటీకి సెలవు పెట్టి పోటీ పరీక్షలకు రెడీ అవుతున్నారు కానిస్టేబుల్ అర్చన. అయితే డిప్రెషన్లోకి వెళ్ళి జీవితంపై విరక్తి పుట్టి ఈ దారుణానికి ఒడిగట్టిన తెలుస్తోంది. అటు మరోవైపు 5 రోజుల కిందట పెళ్లి కావట్లేదని నీలిబండ తండాలో కానిస్టేబుల్ నీలిమ బలవన్మరణానికి పాల్పడింది. దీంతో వరంగల్ జిల్లాలో ఓవైపు పెళ్లి కాలేదనే మనస్తాపంతో ఓ మహిళా కానిస్టేబుల్, మరోవైపు పెళ్లి చేసుకొని భర్తకు దూరంగా ఉంటున్న మరో మహిళా కానిస్టేబుల్, ఇలా భిన్న నేపథ్యాల్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు బలవన్మరణానికి పాల్పడడంతో వరంగల్ జిల్లాలో కలకలం రేగుతోంది. ఒక్కసారిగా ఇద్దరు మహిళా కానిస్టేబుల్ వారం రోజుల వ్యవధిలో ఇలా ప్రాణాలు తీసుకోవడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారుతోంది. చీరతో ఉరేసుకొని కానిస్టేబుల్ అర్చన చనిపోయినట్టుగా తెలుస్తోంది. కాజీపేట దర్గా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే ఆమె పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఆమె భర్తతో దూరంగా ఉంటున్నారు. విడాకులు తీసుకొని ఒంటరితనంతో డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక మహిళా కానిస్టేబుల్ బలవన్మరణంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పట్టణానికి చెందిన అర్చన కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2022లో అర్చనకు వివాహమైంది. భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్ధలు రావడంతో కోర్టు ఆదేశాలతో విడాకులు తీసుకున్నారు. గత 3 ఏళ్లుగా ఎలాంటి తోడు లేక ఒంటరిగా మానసిక వేదన అనుభవిస్తూ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం జైన్ అవుతున్నారు. వెంకటరత్నం, వారం రోజుల వ్యవధిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల బలవన్మరణం చర్చనీయాంశంగా మారుతుంది. పెళ్లి కాలేదని మనస్తాపంతో ఒకరు 5 రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడితే, పెళ్ళై భర్తకు దూరంగా ఉంటూ ఒంటరితనంతో మరొక మహిళ డిప్రెషన్లోకి వెళ్ళి బలవన్మరణానికి పాల్పడడం. ముఖ్యంగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల వ్యవహారానికి సంబంధించి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడంతో అటు డిపార్ట్మెంట్లో ఇటు బయట ఎలాంటి చర్చ సాగుతుంది? రామదాస్, వారం రోజుల వ్యవధిలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్లో ఆత్మహత్య చేసుకోవడం కూడా పోలీస్ వర్గాలతో పాటు ఇక్కడ సమాజంలో కూడా ఒక కలకలం అయితే రేగుతుంది. ఎందుకంటే బాధ్యతగా వ్యవహరించి ఒక ఉద్యోగంలో స్థిరపడినటువంటి వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నారంటే మానసిక స్థితులు ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి? ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్ళ, లేకపోతే ఇంట్లో కుటుంబ సమస్యల, లేకపోతే ఏ సమస్యలు ఉన్నటువంటి కోణంలో కూడా అన్ని రకాలుగా కూడా విచారించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మొన్న జనగామ జిల్లా నీలబండ కొడకండ్ల మండలం నీలబండ తండాకు చెందినటువంటి నీల, ఆమె కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే విధులు నిర్వర్తిస్తుంది. పోలీస్ హెడ్ క్వార్టర్ లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి క్రమంలోనే పెళ్లి కాలేదన్నటువంటి ఒక మనస్తాపము, అలాగే కుటుంబ సభ్యుల సహకారం లేదన్నటువంటి పరిస్థితి కూడా మొన్న జరిగింది. కానీ ఆ సంఘటన మరిచి వారం రోజుల ముందే మరొక ముందే ఇక్కడ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఇక్కడ అర్చన తను కూడా ఆత్మహత్య చేసుకుని ఇంట్లో ఎవరి సమయంలో ఉరివేసుకుని, చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి కారణాలపై కూడా ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆ డెడ్ బాడీని వరంగల్ MGM కు తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే మార్చిలో ఉన్నది. పోస్ట్ మార్టం అనంతరం కూడా వెళ్ళి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేటువంటి పరిస్థితి. మనం కూడా ప్రస్తుతానికి వరంగల్ MGM మార్చి దగ్గర ఉన్నాము. వాళ్ళ బంధువులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా తీవ్రమైన బాధతో ఉన్నారు. ఎందుకంటే ఉన్న ఇద్దరు కూతుళ్లను ఎంతో కష్టపడి చదివిపించి ప్రయోజకులు చేశారు. ఒక చిన్న కూతురు బ్యాంక్ ఎంప్లాయీస్ గా ఉన్నత స్థానంలో తను స్థిరపడింది. పెద్ద కూతురు కూడా ఈ కానిస్టేబుల్ ఉద్యోగం వదిలిపెట్టి ఉన్నతమైనటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్, అలాగే ఉన్నతమైనటువంటి వృత్తిలోకి వెళ్ళాలన్న లక్ష్యంతో ఇక్కడ డిపార్ట్మెంట్ లో కూడా లాంగ్ లీవ్ పెట్టి తను హయ్యర్ స్టడీస్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నత ఉద్యోగానికి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ సమయంలోనే ఏం జరిగింది అనేటువంటి కోణం, ఒక ఆసక్తి కూడా రేగుతున్నటువంటి నేపథ్యంలో వారి బంధువులతో కూడా మనం మాట్లాడేది. ఎందుకంటే ఇక్కడ రాబోయే యువతలో, పిల్లల్లో కూడా మానసిక దౌర్బల్యం ఎట్లా ఉందనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అర్చన వల్ల ఆ తండ్రి కూడా చాలా మనోవేదంతో ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళ బంధువులతో మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు అయితే అర్చన అసలు చనిపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? మీకు తెలిసినటువంటి ప్రాథమిక సమాచారం ఏంటి సార్? అంటే మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఏంటి అని అంటే, ఆమె ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో కొంచెం అంటే పెళ్లి అయిన తర్వాత అది డైవర్స్ అయింది కాబట్టి కొంచెం డిప్రెషన్లో పోయింది.
డిప్రెషన్లో పోయి ఆమె సూసైడ్ చేసుకున్నది అనేది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. కాకపోతే ఏంటంటే వాళ్ళ తండ్రి ఆటోలు బట్టల షాపు నడుపుకుంటూ మొత్తం అవన్నీ చేసేటువంటి కష్టపడి చేసి వాళ్ళ పిల్లలను చదివించడం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ప్రయోజకులైనరు. ఈ అమ్మాయి లేడీ కానిస్టేబుల్గా ఉద్యోగం సంపాదించింది. తన చిన్న కూతురు కూడా బ్యాంకులో ఉద్యోగం కూడా సంపాదించింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు కూడా సెటిల్ అయినటువంటి ఈ పరిస్థితులలో కూడా ఎలాంటి బాధ లేకుండానే ఉన్నారు. కానీ ఈమె సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే చుట్టూన్నటువంటి సమాజం కూడా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకు చుట్టూన్నటువంటి వాళ్ళది రిలేషన్షిప్ తెలియకపోవడం, ఒక రకంగా చుట్టూన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంది అనేది మనకు కింది స్థాయి నుంచే నేర్చుకోకపోవడం, ఇటు మన స్కూళ్ళల్లో కూడా ముఖ్యంగా స్కూళ్ళు కానీ కాలేజీలలో కానీ అసలు ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఒక సమస్యను మనం ఏ రకంగా ఎదుర్కోవాలనేటువంటిది పిల్లల స్థాయి నుంచే మనం నేర్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అది నేర్పకపోవడం కూడా అదొక మైనస్గా భావించి ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ చుట్టూన్నటువంటి సమాజంలో మనకు ఏం జరుగుతున్నది ఏంటిది అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆమె ఒక ఉద్యోగం చేసుకుంటూ ఒక మంచి బాధ్యత గల ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆమె సూసైడ్ చేసుకున్నది అని అంటే ఈ చుట్టూన్నటువంటి ఇది ఏం నేర్చుకుంటారా మనం? తల్లిదండ్రులు, పిల్లలు, బాబాయిలు, లేకపోతే చుట్టాలు ఎవరు ఏంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితులలో మనం ఏమైనా ఉద్యోగం సంపాదించాలి, మార్కులు కొట్టాలి, బాగా పెద్ద చదువులు చదవాలి, పెద్ద ఉద్యోగం కొట్టాలి అనేటువంటి క్రమంలో మనం అంతా కూడా పరిగెత్తుతున్నాం. అయితే అటువంటిది కాకుండా మన కాలేజీ స్థాయిలోనే ఉద్యోగం అంటే పిల్లలు చదువులో మంచి మార్కులు సంపాదించేటువంటిదే కాకుండా చుట్టూన్నటువంటి సమాజంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాన్ని కూడా కౌన్సిలర్స్తోని కాలేజీలలో, స్కూళ్ళల్లో ఇప్పించేటువంటి పరిస్థితి ఉండాలి. అది అప్పుడే ఈ పిల్లల లోపల ఏ స్థాయి ఉద్యోగం చేసినప్పటికీ కూడా అది ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తిని వస్తుంది. అది లేకుండా ఏ చిన్న సమస్య జరగగానే చనిపోవడమే పరిష్కారంగా భావించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ మనం వాళ్ళ తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తను ఇప్పటికే తన అల్లరి ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ కూతురు కూడా చనిపోవడంతో పుట్టడి దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ బంధువులతోటి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వాళ్ళ తండ్రితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తను ప్రయోజకులను చేశారు పిల్లల్ని కూడా. కానీ ఒక ప్రయోజకులైనటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఉండి తను కూడా తనకు ఉద్ధరిస్తారు, ఒక ధైర్యం చెప్తారు అన్నటువంటి పరిస్థితి. కానీ తనే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు వాళ్ళ నాన్నగారు మంత్రి కుమారస్వామి గారిని. ఒకసారి సార్, ఇప్పటివరకు ఏంటంటే మీ కూతుర్లను మంచిగా చదివించారు, ఇద్దరు మంచి ప్రొఫెషన్లోనే సెట్ అయిపోయినటువంటి పరిస్థితి. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ అనేసరికి ఆ విల్ పవర్ కూడా ఉంటుంది. మాకు తెలిసినటువంటి సమాచారం కూడా తను కూడా కౌన్సిల్ ఇచ్చి చాలా మందికి ఎంతో న్యాయ సలహా కూడా ఇచ్చినట్టు, పోలీసులు వచ్చినటువంటి వాళ్ళకు స్టేషన్కి వచ్చిన ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించినట్టు అనుకోవచ్చు. ఎట్లా అనిపిస్తారు అసలు మీరు ఈ ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ఆమెకు డైవర్స్ అయిన కానీ కొద్దిగా మానసికంగా బాధతోనే ఉంది. అయినా మేము సంబంధాలను చూస్తాను. అంటే తను డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా లాంగ్ లీవ్ పెట్టి నేను ఇంత మంచిగా ఉన్నదానికి నాకు ఇట్లా జరిగే అనేది చాలా బాధ ఉంది. మళ్ళీ ఈ డిస్టర్బ్ అయినప్పుడే అప్పుడు పోస్టులు పడ్డాయి, అది కొట్టలేకపోయింది. అది కొడితే కొంతవరకు మంచిగా ఉండు. ఆ జాబులు రాలే, ఇప్పుడు మళ్ళీ పడతాయి, ఇప్పుడు మళ్ళీ జాబులు పడతాయి. ఇప్పుడు ఎస్ఐ పడతాయి, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పడతాయి. అది ఏదైనా ఒకటి కొట్టాలనే ఉద్దేశంతో. అవును సార్, మీరు కొట్టాలనే ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు, ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆత్మహత్య వైపు ఎందుకు మళ్ళీ అనుకోవచ్చు? ఇది కూడా బాధ ఉన్నది. ముఖ్యంగా నాకు డిస్టర్బ్ జరిగిందనే బాధ ఎక్కువ ఉంది. ఇప్పుడు వాళ్ళ బంధువులు చెప్తున్నా ఏంటంటే తను మ్యారేజ్ డిస్టర్బ్ అయ్యడమే ప్రధాన కారణంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే తను ఇప్పుడు సొసైటీలో నలుగురికి న్యాయ సాయం చేసినటువంటి తనే ఇట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళొస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా కష్టపడి పెంచాడు, ఇద్దరు పిల్లల్ని ప్రయోజకులు చేశారు, తనకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వాళ్ళ వెలుగుస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం సార్తో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్న ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ బంధాలు అన్ని బాగుంటాయి. ఇప్పుడు కాజీపేట దర్గా దగ్గర కూడా ఒక మంచి డెవలప్ అయినటువంటి టౌన్ లో, ట్రై సిటీస్ లో కూడా వన్ ఆఫ్ ది పార్ట్. అట్లాంటప్పుడు చదువుకున్నటువంటి పిల్లలే ఇట్లా ఎందుకు అది అవుతున్నారు సార్? ఎందుకంటే కారణం ఒకటే, అప్పుడు 10 మంది కానీ ఒక కుటుంబంలో 10 మందిని కానీ 10 మంది పిల్లలతోటి ఎవరి మీద కూడా లాడు అనేది, గౌరవం అనేది లేకుండా ఉండేది. వాళ్ళని ఎట్లా బతికితే వాళ్ళ ఇష్టం కనంగానే వదిలిపెట్టినా అప్పుడు వాళ్ళ మీద స్ట్రెస్ తీసుకోవడం కానీ, వాళ్ళను వదిలిపెట్టి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారనే ఉద్దేశంగా వదిలిపెట్టే తల్లిదండ్రులు.
ఇప్పుడు ఒక్కరిద్దరు కాగానే వారి మీద ప్రేమ అభిప్రాయాలు బాగా పెంచుకొని వారికి బాధ్యత తెలియకుండా బయట సమాజం తెలియకుండా పెంచడమే అదొక మైనస్ గా మనం భావించాల్సిందే చూస్తాను. అంతే తప్ప అదే ఒకటి బాగా కారణం. ఇద్దరు ఇద్దరు ఒక బాబు ఒక పాప ఉంటాడు, లేకపోతే ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరిని ఏం తప్పు చేసినా మందలించకుండా ఏం చేసినా మనం వాళ్ళకు గౌరవంగా పెంచడం వల్ల వారికి బయటకు వెళ్ళిన తర్వాత ఏమాత్రం కొద్ది బాధ్యతలు పెరిగినా ఏమైనా కష్టాలు వచ్చినా తట్టుకోలేక ఇటువంటి సూసైడ్కి పాల్పడతారని అనుకుంటాను. ఇక్కడ అందరూ దాదాపు చెప్తున్నది ఏంటంటే పిల్లల్లో ఒక మానసిక దౌర్బల్యమే ఇక్కడ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ తండ్రిని బెస్ట్ ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు. ఇక్కడ తను ఇద్దరు ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడి వాళ్ళను చదివించినటువంటి పరిస్థితి, చదివించడమే కాకుండా ఉద్యోగాలు కూడా చేపించారు. ఆ ఉద్యోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో తన పెళ్లిళ్ళు చేసి తను అంటే ఆడపిల్లల్ని ప్రయోజకుల్ని చేసి ఒక అయ్యే చేతిలో పెడితే బాగుంటుంది అన్నటువంటి దాని మీద ముందే ఒక పెద్ద కూతురు కూడా పెళ్లి కూడా చేశారు. కానీ ఆ డిస్టర్బ్ కావడం వల్ల కూడా అది ప్రధాన కారణంగా అనుకుంటున్నారు. కానీ ఆ డిస్టర్బ్ నుండి తను విముక్తి పొందడం కోసం కూడా కొంత హైయర్ స్టడీస్ పేరుతో కూడా తను ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ తన మానసికంగా తన గతంలో ఉన్నటువంటి ఆ పెళ్లికి సంబంధించినటువంటి విషయమే కావచ్చు, ఏదో ఒకటి మానసికంగా కలిసివేయడం వల్లనే తను ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఇక్కడ వాళ్ళ తండ్రి అలాగే వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మాత్రం ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మానసిక దౌర్బల్యాన్ని అధిగమించే విధంగా కూడా ఉండాల్సి ఉంది. ఎంతసేపు ఉద్యోగాలు అలాగే చదువుల పేరుతోటే పిల్లల్లో ఒక న్యాచురల్ ఆలోచనలు కూడా ప్రతిబంధకంగా మారుతున్నాయి. అట్లాంటి వాతావరణం లేకపోవడం, అలాగే బంధుత్వాలు అనేది లేకపోవడము, ఇండివిజువాలిటీ పెరిగిపోవడము, సమస్యలు వస్తే నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా అన్నటువంటి ఒక భావనకు లోనైపోయి ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవ్వడము, ఇక తను లేకపోతే సమస్యలు ఉన్నాయన్నటువంటి ఫైనల్ డెస్టినీ మాత్రం ఆత్మహత్యనే వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా పిల్లల ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వీళ్ళ అనాలోచిత కార్యక్రమాల వల్ల ఎంతో గాబరంగా పెంచినటువంటి తల్లిదండ్రుల మానసిక క్షోభకు కూడా వాళ్ళు చనిపోయి వాళ్ళు బాగానే ఉంటున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకే వారం రోజుల్లోనే ఇద్దరు మహిళా కానిస్టేబుల్లో చనిపోవడము, అది కూడా ఆత్మహత్య చేసుకోవడము, ఇది రెండు విషయాలు కూడా పెళ్లికి సంబంధించినటువంటి అంశాలు కూడా కావడానికి కూడా ఇక్కడ ఇటు పోలీసు వర్గాల్లో కూడా కొంత ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. అసలు వృత్తిపరమైనటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా ఆలోచించారు. కానీ ఎక్కడ కూడా వృత్తిపరమైనటువంటి విషయాలు ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో తేలలేదు. కాబట్టి ఇక్కడ కుటుంబ సమస్యలు, కొన్ని చిన్న మనస్పర్ధల్ని లీడ్ చేసేటువంటి కేపబిలిటీ లేకపోవడం వల్లనే ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రత్నం. సో మొత్తం మీద తమ దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన పోలీసులు తామే మనోధైర్యం కోల్పోతున్నారు. వాస్తవంగా మనస్తాపానికి గురై ఇలా బలవన్మరణానికి పాల్పడడం ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటుంది. కేవలం మహిళా కానిస్టేబుల్కి అయితే పరిమితం కాలేదు, మొత్తం డిపార్ట్మెంట్లో అటు మేల్ పోలీస్ కూడా చాలామంది ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతోంది? ముఖ్యంగా చాలామందికి ధైర్యం చెప్పాల్సిన వీళ్ళే ఇలా మనోధైర్యాన్ని కోల్పోతున్నారు, మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్నారు అనేది మాత్రం ఒకసారి డిపార్ట్మెంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందనే కోణంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళకి ఒక ఓరియంటేషన్ లాంటి కార్యక్రమం పెట్టి కూడా మానసిక ధైర్యాన్ని నింపాలంటున్నారు. మరీ ముఖ్యంగా వ్యక్తిగత సమస్యలు అలాగే ఇతర సమస్యలతో ఇలా బలవన్మరణానికి పాల్పడంతో ఒకసారిగా కలకలం రేగుతుంది. మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వారం వ్యవధిలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్ ఇలా మానసిక ధైర్యం కోల్పోయి బలవన్మరణానికి పాల్పడంతో ఒకసారిగా ఈ అంశంపై స్థానికంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. దీనిపై డిపార్ట్మెంట్ కూడా ఒకసారిగా జోక్యం చేసుకొని ముఖ్యంగా తరచూ కానిస్టేబుల్స్ కావచ్చు, డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బందికి కూడా కాస్త మనోధైర్యాన్ని నూరిపోసేలా కార్యక్రమాలు నిర్వహించాలని స్థానికంగానైతే చర్చ సాగుతోంది.